హలో అండి. మీలో ఎంతమందికి పాయసం, పప్పు విత్ నెయ్యి కాంబినేషన్ ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అందుకనే ఈ వీక్ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నాకెంతో ఇష్టమైన పాయసం, పప్పు చేసుకోవాలని అనిపించింది. అనుకున్నదే తడవగా ఆగుతామా? స్టార్ట్ చేశాను. దానికి ముందుగా పప్పులోకి పెసరపప్పు తీసుకుంటే చాలా బాగుంటుంది పాయసంలో. సో అదే తీసుకున్నాను. సో నేను ఒక గ్లాస్కి బియ్యంకి ఒక గ్లాసు, ఒక అర గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యము ప్లస్ సాయిపప్పు రెండు కలిపేసుకొని ఒకేసారి పెట్టేసుకుందాం. ఎందుకంటే ముందుగా నానబెట్టుకున్నాము కాబట్టి మళ్ళీ సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. రెండు కలిపి ఒకేసారి వేసుకొని దానికి సరిపడినంత పాలు, చాలామంది అంటే వాటర్ కొలతకి తగ్గట్టు పాలు తీసుకుంటారు, కానీ నాకు ఎక్కువ పాలు ఉండే క్వాంటిటీ ఇష్టము. అందుకని చెప్పేసి నేను వాటర్ క్వాంటిటీ తక్కువగాను పాల క్వాంటిటీ ఎక్కువగా ఉండేటట్లు తీసుకున్నాను. సో నాకు కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అందుకని చెప్పేసి నేను పాల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. నీళ్ళు దానికి తగ్గట్టు కొంచెమే పోసి వండాను. మీలో ఎంతమందికి ఓన్లీ పాల క్వాంటిటీతోనే పాయసం చేస్తే ఇష్టం ఉంటుంది? నాకైతే మాత్రం పాలతోనే చేస్తేనే ఇష్టం ఉంటుంది. సో అలా చేసుకున్న తర్వాత దాన్ని బాగా ఉడకనివ్వాలి కాసేపు. ఈలోపు దానిలో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏమైతే కావాలో అవి ముందుగానే తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వాటిని స్ప్లిట్ చేశాను. అంటే బాదం పప్పుని మధ్యలోకి వాటిని చిన్న చిన్న పలుకులుగా చేసి మొత్తం అన్నిటినీ సపరేట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. చిన్న చిన్న పలుకులు చేస్తేనే బాగుంటుంది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని, వీటిని నెయ్యిలో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అదే చేద్దామని చెప్పేసి ముందుగా సపరేట్గా తీసి పెట్టాను. నాకు కిస్మిస్ యాడ్ చేస్తే బాగుంటుంది ఇందులో, అందుకని చెప్పేసి నేను కిస్మిస్ వైట్ టీయే ఇష్టము బ్లాక్ వాటి కన్నా, అందుకే ఇవి యాడ్ చేశాను. ఈలోపు తెరులుతుంది కదా, సో ఇవి తెరలేలోపు మనము కొంచెం తిప్పుకొని ఈలోపు బెల్లం మనకు కావాల్సినవి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. బెల్లం కూడా మీరు అంటే నేను కొంచెం మరీ పెద్ద గడ్డలు కాకుండా మరీ చిన్న గడ్డలు కాకుండా కొంచెం సరిపోయేటట్లు దంచాను లైట్గా. సో దంచడం వల్ల అలా వచ్చాయి. ఎందుకంటే బెల్లం కాబట్టి ఈజీగానే కరిగిపోతుంది, దాంట్లో టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను అలాగే వేశాను. కాసేపు ఉండనిచ్చి కొంచెం అలా తిప్పుతూ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మనం ఇది చేసేటప్పుడు స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ హై లెవెల్లో ఉన్నా కూడా అడుగంటుతుంది. మనం కొంచెం బాండి కూడా మందపాటికి తీసుకుంటే అడుగంటకుండా టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే పాయసం కాబట్టి కొంచెం ముందు కింద అడుగంటుతుంది. దళసరిది అయితే కొంచెం బాగుంటుంది, అందుకని చెప్పేసి నేను దళసరిదే చూసుకున్నాను. చూసారా, టెక్స్చర్ అయితే బాగా వచ్చింది. ప్లస్ బెల్లం అంతా కూడా కరిగిపోయింది అన్నమాట. దాంట్లో పాయసంలోకి బెల్లం, చాలామంది షుగర్ వాడతారు, కానీ షుగర్ కన్నా కూడా బెల్లంతో చేసేదైతే టేస్ట్ బాగుంటుంది పాయసంలోకి. అది చూడండి, తిప్పుతుంటే టెక్స్చర్ ఎంత బాగా వస్తుందో. నాకైతే తిప్పుతున్నప్పుడు స్మెల్ భలే వస్తుంది, అందుకని చెప్పేసి నేను అలా తిప్పుతూ ఉన్నాను. నెయ్యితో ఇప్పుడు ఒక పెనం తీసుకొని ముందుగానే మనం అవి సపరేట్గా వేయించుకున్న కన్నా ఇప్పుడే ఒకేసారి వేయించేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వేరే కళాయి తీసుకొని దాంట్లో నెయ్యితో అయితే బాగుంటుంది వేయించుకోవడానికి పాయసంలో. అందుకని నేను కొంచెం నెయ్యి కూడా ఎక్కువ తీసుకుంటాను, అందుకే నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. మనకు ముందుగా మనం ఇందాక స్విచ్ చేసుకున్నవి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇప్పుడు ఒకటొక్కటిగా వేయించుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నప్పుడు ఊరకనే వేగిపోతాయి, కొంచెం నెయ్యి ఎక్కువ ఆగినా కూడా మాడిపోతాయి వెంటనే. సో అందుకని మనం ఒక్కొక్కటిగా తీసుకొని సిమ్లో ఉంచుకొని అది ఎక్కువ కాకముందే లైట్గా వేడి చేసుకొని మనకు కావాల్సినంత, అంటే కొంచెం బ్రౌనిష్గా మాడకుండా బ్రౌనిష్గా చేసుకొని వెంటనే మనకు కావాల్సింది తీసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేయించినా కూడా అన్నీ డిఫరెంట్ టైం పడుతుంది కాబట్టి మనం ఒకదానికి తగ్గట్టు చూసి వేయించుకోవాలి. అంటే
చూసారా ఒక్కొక్కటి ఎలా విడివిడిగా వేస్తున్నాను. సో మీరు కూడా చేసుకోవాలంటే ఆ విడివిడిగా సపరేట్గా వేసుకుంటేనే బాగుంటుంది, దాని క్వాంటిటీ కానీ దాని టెక్స్చర్ కానీ. ఈలోపు ఇది ఉడిగేలోపు మనకి ఇటువైపు పాయసం కూడా ఉడుకుతుంది అనమాట. మనం అడుగు అంటకుండా మనం ఎప్పటికప్పుడు అడుగు కొంచెం తిప్పుతూ ఉండాలి. లాస్ట్కి వచ్చింది కదా, టెక్స్చర్ కూడా మారుతుంది. సో అందుకని చెప్పేసి మనం అడుగు తిప్పుతూ ఉంటేనే మనకేంటంటే కింద అడుగు మాడకుండా ఉంటుంది, లేదంటే ఊరికనే మాడిపోతుంది. ఈలోపు మనకి ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్మోస్ట్ వేగినట్టే ఉన్నాయి. సో ఇప్పుడు మనకు కావాల్సిన జీడిపప్పు పలుకులు తీసుకొని కాసేపు అలా వాటితో పాటు కిస్మిస్ కూడా వేసేసుకుంటే ఒకేసారి. అవి ముందుగా వేగిపోయినాయి కాబట్టి ఇవి వెంటనే వేగిపోతాయి. కిస్మిస్ జీడిపప్పు ఏంటంటే ఊరికనే వేగిపోతాయి. సో అవి మాడకుండా ఉండాలంటే లాస్ట్లోనే వేసుకొని ఒకేసారి అన్నీ కలిపి యాడ్ చేసుకొని పాయసంలో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఇలానే ట్రై చేయండి. చూసారా కలర్ ఎంత బాగా వస్తుందో. నేను ఇవి వేపుతుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నెయ్యిలో వేపుతున్నాం కదా, సో చాలా అరోమా అయితే సూపర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది అరోమా. అందుకని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాను ఇట్లా తినేదంతా. కానీ చూడండి ఫ్రెండ్స్, అయిపోవచ్చింది ఆల్మోస్ట్. అన్నీ వేగిపోయాయి. అవి సపరేట్గా తీసుకొని ఒకే వేగినవన్నీ పక్కన పెట్టేసుకున్నాము. ఈలోపు ఇది ఇంకొంచెం సిమ్లో ఉండాలని చెప్పేసి నేను ఇటువైపు మార్చేసి కొంచెం బాగా టెక్స్చర్ బాగా వచ్చే వరకు ఉంచుదామని చెప్పేసి, దీంతోపాటు పప్పు కాంబినేషన్ కూడా కావాలి కదా, అందుకని చెప్పేసి నేను పప్పు ముందుగానే పెట్టేశాను. నాకు కందిపప్పుతో పెసరపప్పు కన్నా కందిపప్పుతో చేస్తే బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను కందిపప్పు ఓన్లీ పప్పు వాటికి యాడ్ చేసి పక్కన పెట్టేశాను, ఇదో 10 ఉడుకుతుందని. సో మనం దీంతో డ్రై ఫ్రూట్స్ కలిపేసుకున్నాము కదా, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయగానే టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారా అవి పైనంతా ఎంత మంచిగా వచ్చిందో, చాలా మంచిగా అనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసరికి కలర్ఫుల్గా యాడ్ అయిపోయింది. పాయసం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎలా కనిపిస్తుందో అసలు లిక్విడ్. ఈ పాయసం ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మన పాయసం అయిపోయినట్లే చేయడం. సో చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు దించేసుకొని మీకు కావాలన్నంత పప్పు యాడ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా.